రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వినాయక చవితి వేళ దేశవ్యాప్తంగా గణనాథుడు కొలువు తీరాడు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గణనాథుడికి పూజలు నిర్వహించారు. అన్ని బస్తీల్లో చిన్న పెద్ద అంతా కలిసి ఏకదంతునికి మొదటి రోజు ఘనంగా పూజలు చేశారు. విఘ్నాలను తొలగించయ్యా గణపయ్య అంటూ వేడుకున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో నిర్వహించిన గణపతి వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పాల్గొన్నారు. అనంతరం ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేశారు. ఖైరతాబాద్ వినాయక పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎంతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎర్రవెల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు గణపతి పూజ నిర్వహించారు. విజయవాడలో డూంటి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ గణనాథుని నెలకొల్పారు. సీఎం చంద్రబాబు పూజలతో పాల్గొని మహాగణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విఘ్నేశుడి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన గణనాథుడి పూజలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాలు సాధించాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తిరుపతికి వచ్చారు. తిరుచునూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి వీరికి ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్పై కేంద్రం ఏం తేల్చలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంలో పడింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు పంపారు. గవర్నర్ దాన్ని కేంద్రానికి పంపగా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న సుదీర్ఘంలో ఉన్న కాంగ్రెస్ దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్
రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఒక సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, విహెచ్ కె కేశవరావు, ఈరవతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు. ఓట్ చోరీ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్, కర్ణాటకలో ఓట్ చోరీ జరిగిందని అన్నారు. ఇదే అంశంపైన రాహుల్ గాంధీ కోట్లాదినే ఆయనను తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కూడా ఓట్ చోరీతోనే గెలిచారని, ఇది అందరినీ తెలుసన్నారు. బండికి రాజీనామా చేయమని తాము అనలేదన్నారు. ఎన్నికల సంఘం కేంద్రానికి ఏజెంట్గా పనిచేస్తోందని ప్రజలంతా అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతో ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా మారిందని, అనుబంధ సంస్థగా మారిందని అనుకుంటా ఉన్నారు. ఇలా విచారణకు ఆదేశించాల్సిన వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద చర్యలు తీసుకుంటూ ధమ్కి ఇస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అంటే దేశం మొత్తం ఉన్నది. అదే మాట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేమందరం కూడా గంగాధర మీటింగ్లో ఉన్నాం. మా పార్లమెంట్ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటిది. ఒకటే మాట అన్నారు, ఇక్కడ బండి సంజయ్ కూడా దేవుడి పేరు మీద గెలిచినాడు, భారతీయ జనతా పార్టీ దేవుడిని రాజకీయాలకు వాడుకుంటా ఉంది, ఇక్కడ ఓటు చోరీ జరిగి ఉండే అవకాశం ఉంది, జరిగి ఉండొచ్చు, ఆ ఓటు చోరీ మీద వీడు గెలిచి ఉండొచ్చు అంటే మేమంతా గెలవలేదని చెప్పు, గెలిచుంటే విచారణ చేయమని ఎన్నికల కమిషన్ అడుగు, అసెంబ్లీ రద్దు చేయమంటే మూర్ఖంగా ఇదే పద్ధతి భారతీయ జనతా పార్టీలో అంతా. మీరు పార్లమెంట్ సభ్యులుగా ఆ ఓటు చోరీతో గెలవలేదని ప్రూవ్ చేసుకోండి ఆరోపణను. సరే, ఇప్పుడు 8 గెలిచిందా, అందుకే 16, 17 నియోజకవర్గాలు అడగండి, 16 నియోజకవర్గాలు అడగమని చెప్తున్నా. నేను రాజీనామా చేయమని అనలే. ఇప్పుడు కూడా మేము అన్నామా? ఆయన 100 అంటాడు, ఆయనకి ఏమున్నది? ఆ మేధావులందరినీ అడుగుతా ఉన్నా. ప్రభుత్వము పూర్తిగా ఓపెన్ మైండ్ తోటి ఉంది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతో ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా మారిందని, అనుబంధ సంస్థగా మారిందని అనుకుంటా ఉన్నారు. ఇలా విచారణకు ఆదేశించాల్సిన వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద చర్యలు తీసుకుంటూ ధమ్కి ఇస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అంటే దేశం మొత్తం ఉన్నది. అదే మాట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేమందరం కూడా గంగాధర మీటింగ్లో ఉన్నాం. మా పార్లమెంట్ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటిది. ఒకటే మాట అన్నారు, కాంగ్రెస్ ఓట్ చోరీ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరమన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దేశంలో పక్కాగా ఓట్ చోరీ జరిగిందని తేల్చి చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ము లేదన్నారు. ఏపీలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయువు దిశగా కదులుతోందని, ఇది తీవ్ర అల్పపీడనం బలపడి ఒడిశా మీదుగా కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంపై తీవ్ర అల్పపీడనం పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు మెదక్లోనూ వర్షాల ఉధృతి ఆగట్లేదు. ఈ రెండు జిల్లాల్లోని చెరువులు అన్ని మొత్తడి దుంకుడుతుండగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ఊర్లు నీట మునిగాయి, రోడ్లు తెగిపోయాయి. పదుల కొద్దీ ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పట్టణంలోని 10 కాలనీలు నీట మునిగాయి. కార్లు, బైక్లు కొట్టుకుపోతున్నాయి. మెదక్లోని అన్ని మండలాల్లో వాగులు పొంగి పొర్లుతుండగా 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇందులో ఒకరిని కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రేపు ఉదయం 8 గంటల వరకు ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. వచ్చే 24 గంటల వరకు ఎవరు బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దు అంటున్నారు. ఏది ఏమైనా అవసరం వస్తే హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వర్షాలపై సమీక్షిస్తున్నారు. కాగా రేపు మెదక్ వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి 5 పశువుల కాపర్లు ఎగువ మానేరులో చిక్కుకున్నారు. బాధితులు వెంటనే తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ విషయాన్ని మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధి బాధ్యతగా స్పందించిన బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కు కాల్ చేసి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసు, రెవెన్యూ విభాగాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకొని 5 బాధితులను కాపాడే చర్యలు ప్రారంభించాయి. ఎక్కడన్నారు వజల్నారా? ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? మీరు ఇది పొద్దున ఇది వేరు వాడికి వర్షం సడన్ గా బాగుంటది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ 5 ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు. మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మారుతున్నాం. మా అందరం చూస్తున్నాం, అందరం కూడా అందరం ఉన్నాం, అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు. నోటి వస్తారు అక్కడే ఉంటామని చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను మారుతాను, నేను కూడా మారుతాను. ఇంకేంది? సరే సరే సరే. హైదరాబాద్ లో పోకిరీల ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల రోడ్డుపై అమ్మాయిలను ఫాలో అవుతూ వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలను 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్లీ అలాంటి బ్యాచ్ ఒకటి స్కూటీపై వెళ్తున్న యువతిని ఫాలో అవుతూ వేధించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళ్తున్న యువతులను ఫాలో అవుతూ అల్లరి చేశారు. కమెంట్స్ చేస్తూ తాకే ప్రయత్నం చేశారు. దీంతో యువతులు బిక్కుబిక్కుమంటూ నడుపుకుంటూ వెళ్లి పరిస్థితి ఏర్పడింది. అయితే వెనుక నుంచి కారులో వస్తున్న వారు పోకిరీల ఆగడాలను గమనించి వీడియో తీశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీడియో తీస్తుండగా ఏంటి వీడియో తీస్తున్నావు అన్నట్లుగా బెదిరించే ప్రయత్నం చేసి పారిపోయాడు. పోలీసులకు ట్యాగ్ చేస్తూ వీడియో ఎక్స్లో షేర్ చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.
कर रहे हो? क्यों सता रहे हो उनको? I got their numbers. जाओ जाओ, मैं डालती, पुलिस में डालती, जाओ. क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? I got their numbers. जाओ जाओ, मैं डालती, पुलिस में डालती, जाओ. क्या कर रहे हो? क्या कर रहे हो? क्यों सता रहे हो उनको? I got their numbers. जाओ जाओ, मैं डालती, पुलिस में डालती, जाओ. కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ గేమ్స్ ను నిర్వహించేందుకు భారత్ అధికారికంగా బిడ్ వేసేలా కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేబినెట్ భారత ఒలింపిక్ సంఘం ముందుగా ఇచ్చిన అంగీకారానికి మద్దతు తెలిపింది. ఈ నిర్ణయంతో భారత్ కామన్వెల్త్ 2030 గేమ్స్ నిర్వహణ కోసం పోటీలో అధికారికంగా చేరింది. భారత్తో పాటు సైజీరియా సహా మరో 2 దేశాలు ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భారతదేశం ఏ దేశం పైన యుద్ధాన్ని కోరుకోదని, కానీ దాని భద్రత కోసం పూర్తి శక్తితో స్పందించడానికి సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. మధ్యప్రదేశ్లోని మావ్లోని ఆర్మీ వార్ కాలేజీలో బుధవారం నిర్వహించిన త్రివిధి దళాల ఉమ్మడి సింపోజియం రన్ సంవాద్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా జరుగుతాయో వివరించారు. భారతదేశం ఎప్పుడు ముందుగా దాడి చేయదని, కానీ సవాలు చేస్తే దానికి పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. Look at the recent example. You can see the conflict between Russia and Ukraine. When the conflict started in 2022, it was primarily conventional warfare, including tanks, artillery, and rifles. The ground forces were engaged in hand-to-hand combat. But in 3 years, the nature of this war changed completely. Now we are witnessing that various types of war systems and doctrines are being deployed in this conflict. Initially, this battle was being fought with the help of tanks and artillery, but now drones, sensor-based weapons, and precision-guided munitions are playing a decisive role. This change shows how the methodology and the tactics of war can change in just a short period of time. It is also clear from this that even in the future, in any conflict, we will not have to rely only on traditional means, but we will have to keep pace with technological advancement continuously. Look at the recent example. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఇవాళ క్లౌడ్ బస్ట్ కావడంతో భారీ వరదలు సంభవించాయి. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విడిగిపడ్డాయి. దీంతో 30 యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. జోజులా పాస్ మార్గంలో కూడా క్లౌడ్ బస్ట్ కావడంతో లఖద్ మార్గాన్ని మూసివేశారు. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైష్ణోదేవి యాత్రను సైతం నిలిపివేశారు. కొండ చర్యలు విరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో వర్ష హెచ్చరికలు చేశారు. పలు చోట్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండగా చాలా ప్రాంతాల్లో వరద ముప్పు నెలకొంది. నదీ పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేత చర్యలను భద్రతా బలగాలు కొనసాగిస్తున్న
ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దుల్లోని కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సిఆర్పీఎఫ్ C-60 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందారని పోలీసుల అధికారులు తెలిపారు. వీరిలో 3 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి 1 SLR రైఫిల్, 2 ఇన్సాన్ రైఫిల్, 01.303 రైఫిల్ 1 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్తామని పేర్కొన్నారు. నేటి నుండి భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. గతంలో విధించిన 25% సుంకానికి అదనంగా మరో 25% మొత్తం 50% వరకు సుంక భారత ఎగుమతులపై పడనుంది. దాదాపు $48 బిలియన్ల విలువైన ద్విపాక్షిక వాణిజ్యం ఈ చర్యలో ప్రభావితం కానుంది. బాలిక వస్తువులు, దుస్తులు, ఆభరణాలు, జెమ్స్, రొయ్యలు, పాదరక్షలు, విద్యుత్ యంత్రాలు వంటి విభాగాలు ప్రధానంగా ఈ సుంకాల ప్రభావానికి లోనవుతాయి. అయితే ఔషధాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు అమెరికా స్పష్టం చేసింది.